నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖి. శ్రీశైల పుణ్యక్షేత్రం గురించి తెలియని వాళ్ళు లేరు. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలనుకుంటారు కదా. అటువంటి మల్లన్న క్షేత్ర చాలా మహిమ గలది. అదేంటో ఇవాల్టి వీడియోలో మీకు తెలియజేస్తాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి, శివశక్తులు ఇద్దరు ఒకే క్షేత్రంలో కొలువై ఉన్న మహాపుణ్యక్షేత్రం అదే మన శ్రీశైలం. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామిగా, అమ్మవారు భ్రమరాంబిక దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీశైల క్షేత్రం అసలు ఎలా ఏర్పడింది? స్థల పురాణం ప్రకారం కుమారస్వామి క్రౌంచ పర్వతానికి వెళ్ళినప్పుడంట అతన్ని ఓదార్చేందుకు శివపార్వతులు ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ నివసించారని చెప్తారు. అక్కడే మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవారిగా స్థిరపడ్డారని కూడా విశ్వాసం. రకరకాల పురాణ గాథలు కూడా ఉన్నాయి ఇందులో. శిఖర దర్శనం మహిమ చాలా గొప్పదిగా చెప్తారు. శ్రీశైలానికి వెళ్ళినప్పుడు భక్తులు ఒక మాట చెప్తారు, ఖచ్చితంగా శ్రీశైల శిఖర దర్శనం చేసుకోండి, సమస్త పాపహరణం అవుతుంది అని. దూరం నుంచి శ్రీశైల శిఖరం కనిపించినా కూడా పుణ్యమే అని చాలా మంది నమ్ముతారు. ఇక భ్రమరాంబిక అమ్మవారి గురించి ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. అరుణాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు భ్రమర రూపం ధరించిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఇక్కడ అమ్మవారు భ్రమరాంబికగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు, అమ్మవారి మూల విగ్రహం ఉన్న వెనక వైపు ఉంటే భ్రమరం అంటే తుమ్మెదలు సౌండ్ చేసే సౌండ్ కూడా చాలా మందికి ఇప్పటికీ వస్తుందంట. ఇక మరొక విశేషం సాక్షి గణపతి. శ్రీశైలానికి వెళ్లే మార్గంలో సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసిందే. భక్తుల విశ్వాసం ప్రకారం శ్రీశైల దర్శనం చేసిన విషయాన్ని గణపతి వారు స్వయంగా నమోదు చేసుకొని శివునికి వెళ్లి పలానా వాళ్ళు నీ దర్శనానికి వచ్చారు అని చెప్తారంట. అందుకే భక్తులు ముందుగా సాక్షి గణపతిని దర్శిస్తారు. అందుకే సాక్షిగా ఉంటారు కనుక సాక్షి గణపతి అని అర్థం. అక్కడ మరొక విశేషం పాతాళగంగ. కృష్ణానది ఇక్కడ పాతాళగంగగా ప్రసిద్ధి చెందింది. భక్తులు ఇక్కడ స్నానం చేసి మల్లన్న దర్శనం చేసుకుంటారు. శ్రీశైలం కేవలం మనకు కనిపించే ఒక ఆలయం కాదు, అది శివ శక్తుల కలయిక. అది భక్తి, తపస్సు, దైవానుభూతి కలిసిన పవిత్రమైన భూమి. అందుకే అందరూ దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ శంభో.